హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్యమంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ కుసుమాంజలి పార్ట్ 1. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోయిన ఒక అమ్మాయి కథ. మూడు బారిన తన జీవితంలోకి మన హీరో విక్రమ్ అడుగుపెట్టాడు. కాదు కాదు, చిన్నప్పటి నుండి పెంకితనం మొండితనంతో పెరిగిన విక్రమ్ జీవితంలో అన్ని అలవాట్లు ఉన్నాయి. డబ్బంటే అసలు అతనికి లెక్కే లేదు. మనుషులంటే విలువ లేదు. కానీ స్నేహితుడి కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అతని జీవితంలో ప్రేమకి చోటు లేదు. కోట్ల ఆస్తికి వారసుడు. అలాంటి యాటిట్యూడ్ విక్రమ్ జీవితంలోకి ఆ అమ్మాయి అడుగుపెట్టిందో, లేక అతనే ఆమెని దక్కించుకోవాలని చూస్తున్నాడో ఈ కథలో తెలుసుకుందాం. అది బ్రహ్మ ముహూర్త సమయం. ఆ సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సిటీకి దూరంగా ఒక లేబర్ ఏరియాలో ఒక చిన్న ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఒక అబ్బాయి అంతా ఉదయాన్నే స్నానం చేసుకొని దేవుడికి ఒక మందార పువ్వు పెట్టి రెండంటే రెండే అగరత్తులు వెలిగించి దండం పెట్టుకున్నాడు. దేవుడా, ఈ కష్టాల నుండి మమ్మల్ని గట్టెక్కించవయ్యా అని కోరుకున్నాడు. నుదిటిన ఇంత కుంకుమ పెట్టుకున్నాడు. చక్కగా చిన్న పిల్లవాడిలా ఒకవైపుకి బాల్ దువ్వుకొని ముద్దుగా ఉన్నాడు. కాస్త హైట్ తక్కువగా బక్కగా ఉన్న అతను లూజుగా ఉన్న పాయింట్ చొక్కాని వేసుకొని, అక్క, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు తోడుగా కమలా పెద్దమ్మ ఉంది, ఏదైనా నీకు తినాలనిపిస్తే లేదా ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే పెద్దమ్మకు చెప్పు, తను వెళ్ళి నీకు తెచ్చి పెడుతుంది, అంతేకాని నువ్వు మాత్రం బయటికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు అని రాజా చెప్పాడు. అతని మాటలు వింటూ నేలపై పడుకొని ఉన్న వైష్ణవి డల్గా ఫేస్ పెట్టుకొని, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, నువ్వు ఇంత కష్టపడడం అవసరమా? ఇప్పుడు టైం చూసావా ఎంత అవుతుందో? 3 గంటలా అవుతుంది. ఈ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆ పాల ప్యాకెట్లు, న్యూస్ పేపరు ఇంటింటికి తిరిగి వేయాలా? ఎలాగో ఒకచోట పనికి వెళ్తున్నావు కదా, ఆ పని చేస్తే వచ్చే డబ్బులు మనకు సరిపోతాయి. ఇక చాలు, నువ్వు కష్టపడితే నేను చూడలేకపోతున్నాను. ఊరు కాని ఊరుకు వచ్చేసాము, మాట మార్చుకున్నాము, పేరు మార్చుకున్నాము, పూర్తిగా మనుషులమే మారిపోయాము. ఇక్కడ మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. నువ్వు భయపడకు. కానీ వద్దు రాజా, నువ్వు నా కోసం మరీ ఇంతలా కష్టపడడం చూస్తే నాకు నచ్చడం లేదు. ఎలాంటి ఇంట్లో పుట్టావో, అసలు నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని వైష్ణవి బాధపడుతూ అన్నది. అయ్యో అక్క, ఎందుకు మరీ అంతలా బాధపడుతున్నావు? ఈ వయస్సులో కష్టపడకపోతే మరి ఇంకెప్పుడు కష్టపడతాను? అయినా నేను నీ ఒక్కదాని కోసమే కాదు కష్టపడుతున్నది, నా కోసం కూడా అని అతను కాస్త పెదాలపైకి చిరునవ్వు తెచ్చుకొని అన్నాడు. 60 ఏళ్లకు పైగా ఉన్న ఒక పెద్దావిడ అదే గదిలో వైష్ణవి పక్కనే పడుకొని వాళ్ళ మాటలు వింటూ, రాజా, అక్క చెప్పినట్టు వినొచ్చు కదా బాబు, మనం 3 పూటలు తినకపోయినా పర్వాలేదు, కనీసం 2 పూటలైనా ఇప్పుడు తినగలుగుతున్నాం కదా, నీ వయసుకు తగ్గ పనులు చేస్తే బాగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించు అని ఆ కమలా గారు కూడా అనడంతో రాజా కాస్త గట్టిగా నవ్వేసి కుండలో ఉన్న చల్లటి నీళ్లు గొంతులోకి పోసుకొని, హమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉంది, మీరు నా గురించి ఆలోచించి మీ నిద్రని డిస్టర్బ్ చేసుకోకండి, మీరు హాయిగా పడుకోండి అని లైట్స్ అన్నీ రూమ్లో ఆఫ్ చేసి డోర్ పెట్టేసి అతను ఒక తుప్పు పట్టిన సైకిల్ని తొక్కుకుంటూ అలా నిర్మానుషంగా ఉన్న రోడ్డుపైకి వెళ్ళాడు. వాళ్ళు ఉన్న ఏరియా కాస్త స్లమ్ ఏరియానే కానీ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడు చూడు లైట్స్ వెలుగుతూనే ఉంటాయి రోడ్లపైన. అతనికి చీకటంటే భయం, కుక్కల అరుపు వింటే భయం. అసలు ఒంటరిగా ఉంటేనే భయపడే రాజా కుటుంబం కోసం రోడెక్కాడు. ఆంజనేయ దండకం చదువుతూనే కొద్ది దూరం వెళ్ళాడు.
అతను రోజు ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లను, న్యూస్ పేపర్‌ని సప్లై చేస్తాడు. ఒక చోటకు వెళ్ళి అతను వేయాల్సిన పాల ప్యాకెట్స్‌ని, న్యూస్ పేపర్స్‌ని తీసుకొని ఈసారి మరీ పట్టపగలుగా ఉండే కాలనీలోకి సైకిల్‌ని పోనిచ్చాడు. రోడ్డుకి ఇరువైపులా అద్దాల భవంతులే ఉంటాయి. అలా ఇంటింటికి తిరుగుతూ అతను పని పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు అతను కాస్త దూరంగా ఉన్న దారి వైపు వెళ్ళాలి. ఆ దారి కాస్త చీకటిగా ఉంటుంది. అయ్యో! ఇప్పుడు ఈ దారి నుండే వెళ్ళాలా? ఇక్కడికి ఎప్పుడు నేను ఆలస్యంగా వెళ్తాను. కాస్త వెలుగవుతుందేమో అని. కానీ ఇంకా వెలుగే అవ్వలేదు అని మనసులో భయపడుతూనే మళ్ళీ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ వణుకుతున్న కాళ్ళతో సైకిల్ తొక్కుతూ అలా ముందుకు వెళ్ళాడు. ఒక చోట చాలా ఖరీదైన కారు ఆగి ఉంది. ఆ కారుని చూడగానే రాజాకి గుండె వేగం పెరిగిపోయింది. అంత చీకటిలో కూడా రాజా కళ్ళు చాలా క్లియర్‌గా అక్కడ జరిగిన దృశ్యాన్ని చూడగలిగాయి. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఆ కార్‌కి ఎదురుగా ఎలాంటి వెహికల్ లేదు. అతను సైకిల్‌ని ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు. ఒక చెట్టు నేలమట్టమయ్యి ఉంది. అంటే కారులో ఉన్న వ్యక్తి ఆ చెట్టుని గుద్దేసి ముందుకు వచ్చి పడ్డాడా? అంటే ఇప్పుడు అందులో మనుషులు ఉన్నారా? అయ్యయ్యో! అసలు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో, అందులో ఉన్న మనుషులు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని రాజా భయపడుతూనే లేని ధైర్యాన్ని కూడా పెట్టుకొని అడుగులు కారు వైపుకు వేశాడు. ఎందుకంటే అతని జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్‌ని ఎదుర్కొన్నాడు కాబట్టి అతనికి ప్రాణం విలువ బాగా తెలుసు. అందుకే ధైర్యాన్ని అంతా కూడా పెట్టుకొని, "ఎవరైనా లోపల ఉన్నారా? మీకు నా మాటలు వినబడుతున్నాయా?" అంటూ, "వినబడితే మాట్లాడండి. మీకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే కనీసం మీ చెయ్యైనా పైకెత్తండి. నాకేమీ కనబడడం లేదు" అంటూ అతని దగ్గర ఉన్న పాత నోకియా ఫోన్‌కి టార్చ్ ఆన్ చేసి కారు లోపలికి చూశాడు. వెనక సీట్‌లో ఎవరూ లేరు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నాడు. అతన్ని చూడగానే రాజాకి కళ్ళు తిరిగిపోయాయి. అతనికి కాస్త దగ్గరగా వెళ్ళి, "ఏవండి? ఏవండి?" అని పిలిచాడు. అతను శ్వాస తీసుకుంటున్న సౌండ్ వినపడడంతో వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి అతన్ని తీసుకొని వెళ్ళాడు. అయితే వెళ్ళే దారిలో రక్తపు మడుగులో ఉన్న ఆ వ్యక్తి చిన్నగా కళ్ళు తెరిచి రాజాను చూశాడు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి కంటే రాజా పరిస్థితే చాలా కష్టంగా ఉంది. అతను చిరునవ్వు నవ్వుతూ రాజాకి థ్యాంక్స్ అని చెప్పాడు. కళ్ళు తిరిగిపోయి అదే అంబులెన్స్‌లో అలాగే పడిపోయాడు రాజా. ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పిన సంగతి కూడా అతనికి తెలియనే లేదు. అసలు అతని చెవులకి అది వినబడలేదు కూడా. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి రాజా కడుపులో పేగులు మాట్లాడుతున్నాయి. ఒరే రాజా, నాకు బాగా ఆకలిగా ఉంది. ముందు ఎంప్టీ స్టమక్‌లోకి ఏదైనా పంపించరా బాబూ అని అంటున్నాయి. ఆ గుడుగుడు శబ్దానికి రాజాకి మెలకువ వచ్చింది. టక్కున కళ్ళు తెరిచాడు. అది ఒక హాస్పిటల్. చాలా ఖరీదైన హాస్పిటల్ అని చూడగానే అతనికి అర్థమయింది. అతను ఉన్న గది చాలా పెద్దగా ఉంది. తలని పక్కకి తిప్పి చూస్తే రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి కూడా అతనికి 10 అడుగుల దూరంలో బెడ్‌పై పడుకొని ఉన్నాడు. చీకట్లో సరిగ్గా ఆ వ్యక్తిని రాజా గమనించలేదు. కానీ అతను ఇప్పుడు చాలా క్లీన్‌గా ఉన్నాడు. పెద్దగా అతనికి దెబ్బలేమీ తగిలినట్టు లేవు. అసలు నేను ఇక్కడికెలా వచ్చాను? రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్‌కి కదా తీసుకొని వెళ్ళింది. మరి ఇంత పెద్ద హాస్పిటల్‌కి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొని వచ్చారు? అని ఆలోచిస్తున్న రాజాగా పైకి లేచి కూర్చున్నాడు. ఓహ్! లేచావా? కాస్త నెమ్మది. నువ్వు చాలా సెన్సిటివ్ ఉన్నట్టున్నావు అమ్మాయిలలాగా అని అదే గదిలో ఉన్న మరో వ్యక్తి రాజా దగ్గరికి వచ్చి అతని భుజంపై చెయ్యి వేసి అన్నాడు. అతని స్పర్శ తాకగానే రాజా ఉలిక్కిపడ్డాడు.
ప్లీజ్ మీరు కాస్త దూరంగా ఉండి మాట్లాడండి. నాకు కొత్త వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అని రాజా అనగానే పేషెంట్‌గా ఉన్న అతను, రాజా దగ్గర నిలబడి ఉన్న అతను ఇద్దరూ ఒకేసారి గట్టిగా నవ్వేశారు. రాజాకి ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటి రక్తపు మడుగులో ఇతను ఉన్నాడు కదా! ఇప్పుడు ఏంటి ఇంత నార్మల్‌గా ఉన్నాడు? అని వింతగా బెడ్‌పై పడుకొని ఉన్న వ్యక్తిని చూస్తూ అడిగాడు. అవును. నువ్వు చూసినప్పుడు నాకు నిజంగానే యాక్సిడెంట్ అయ్యింది. కాకపోతే ఆ యాక్సిడెంట్ మరీ అంత పెద్దదేమీ కాదు. నా ప్రాణం పోయే అంతదైతే కాదులే. కానీ తలకి బాగా దెబ్బ తగిలింది. నేను నీలా కాకుండా బాగా పర్సనాలిటీతో ఉన్నాను కదా! అందుకే బ్లడ్ చాలా పోయింది. ఆ బ్లడ్‌ని చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావురా! అని ఆ పేషెంట్ నవ్వుతూ చెప్పేసరికి రాజా నోరెళ్లు పెట్టాడు. హాయ్! నా పేరు మధుకర్. పడుకొని ఉన్న వాడి పేరు విక్రమ్. వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్‌మి. చిన్నప్పటి నుండి మేము ప్రాణ స్నేహితులము అని మధుకర్ చెప్పాడు. రాజా 2 చేతులు జోడించి, నమస్తే అండి. నా పేరు రాజా. నేను పలానా చోట పనిచేస్తాను అని తనని తాను వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. విక్రమ్ మళ్ళీ నవ్వేశాడు. ఏంట్రా వీడు అచ్చం అమ్మాయిలా ప్రవర్తిస్తున్నాడు. ఒరేయ్! నువ్వు ఆ అబ్బాయివా? అమ్మాయివా? చూడ్డానికి చాలా చిన్న పిల్లవాడిలా ఉన్నావు. అసలు నిన్ను చూస్తే నాకెందుకో డౌట్‌గా ఉందిరా అని విక్రమ్ రాజాని అదోలా చూస్తూ అన్నాడు. ఒరేయ్! ఏం వాగుతున్నావురా? నువ్వు ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో నీకు కాస్తైనా బుద్ధి ఉందారా? కాస్త నీ నోటిని, నీ చిలిపి పనులని తగ్గించుకుంటే బాగుంటుంది అని మధు విక్రమ్‌కి క్లాస్ తీసుకుంటున్నాడు. అయ్య బాబోయ్! మళ్ళీ మొదలుపెట్టావా? నువ్వు ఆపరా బాబు! అని విక్రమ్ అన్నాడు. అంతలో డోర్ తీసుకొని విక్రమ్ వాళ్ళ అమ్మ, నాన్న లోపలికి వచ్చారు. ఒరేయ్! ఏంట్రా ఇది? చూసుకోవాలి కదా! మరి అంత ఎక్కువగా తాగేసావా? అని విక్రమ్ వాళ్ళ నాన్న అడిగాడు. అతని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ కాస్త దగ్గరగా డల్‌గా ఫేస్ పెట్టుకొని విక్రమ్‌కి దగ్గరగా వచ్చి కళ్ళని ఎర్రగా చేసుకొని కొడుకుని జాలిగా చూస్తూ, ఏంటి నాన్న ఈ పని? నీకు ఏదైనా జరిగితే మన ఆస్తినంతా ఎవరు అనుభవిస్తారు? అని వాళ్ళిద్దరూ ఒకేసారి అన్నారు. రాజా నోరెళ్ళ పెట్టాడు. వామ్మో! వీళ్ళు అసలు అమ్మా నాన్నలేనా? కొడుకుకి దెబ్బ తగిలితే ఇంత కూల్‌గా ఇలా మాట్లాడతారా? అసలు వీళ్ళ ప్లేస్‌లో మా అమ్మ ఉండి ఉంటే ఈ పాటికల్లా హాస్పిటల్ మొత్తం ఒకటి చేసేదేమో, ఏడ్చి గోల చేసేదేమో అని రాజా మనసులోనే వాళ్ళ అమ్మా నాన్నలని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు. ఇతనెవరు అని విక్రమ్ వాళ్ళ నాన్న రాజన్న అతన్ని చూసి అడిగాడు. అయ్యో అంకుల్ ఇతనే మన విక్రమ్‌ని కాపాడింది. హాస్పిటల్‌కి తీసుకొని వచ్చింది అని మధు చెప్పాడు. ఇక్కడ వింతేమిటంటే మీ పేరు రాజారాం, వీడి పేరు కూడా రాజానే అని అతను నవ్వుతూ చెప్పాడు. ఓహ్! అవునా బాబు! నీ పేరు రాజానా? నా పేరు కూడా రాజారామే. నేను రాజాలా బ్రతకాలని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. మా అమ్మ కోరుకున్నట్టే నేను రాజాలానే బ్రతుకుతున్నాను అని అతను మీసం వెలేస్తూ అన్నాడు. ఇక తను నా భార్య పేరు విశాల. మా ఇద్దరికి పుట్టిన ఏకైక సంతానం ఈ విక్రమ్. వీడిని కాపాడి మా వంశాన్ని కూడా కాపాడావు నువ్వు అని రాజారాం, విక్రమ్ ఇద్దరు రాజాని పొగడ్తలతోనే ముంచేస్తున్నారు. రాజాకి చాలా ఆకలిగా ఉంది. వాళ్ళతో ఉండడం అతనికి కష్టంగా ఉంది. ఇంట్లో మా అక్క ఒక్కతే ఉంటుందండి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఈరోజు పనికి కూడా వెళ్ళలేదు. ఇంకా కొన్ని పాలు, న్యూస్ పేపర్స్ నా దగ్గరే ఉండిపోయాయి. వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళకి ఇవి ఇచ్చేసి నేను అట్నుండటే ఇంటికి వెళ్ళిపోతాను అని రాజా అన్నాడు. ఏంటి బాబు! ఉదయాన్నే ఉపయోగపడే వస్తువులని ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం తీసుకుని వెళ్ళి డెలివరీ చేస్తావా? నీలాంటి అమాయకుడిని ఏమనాలిరా బాబు అని విక్రమ్ అన్నాడు. అయ్యో! మిట్ట మధ్యాహ్నమా? ఇప్పుడు టైం ఎంత అయితుందండి? అని రాజా అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు.